హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీ మాల్దీవ్స్‌లో తెలుగమ్మాయిని. అందరూ ఈవినింగ్ టైమ్ కాఫీ తాగారా? ఎలా ఉన్నారు? నార్మల్‌గా ఇక్కడ అడుగుతున్నారు అందరూ జాబ్‌కి ఎలిజిబిలిటీస్ ఏంది అనేసి. నార్మల్‌గా ఫ్రెషర్స్‌కి అయితే ఎలిజిబుల్ లేదండి. నాకు తెలిసినంత వరకు కొన్ని 5 స్టార్ రిసార్ట్స్‌లో ఏదైనా మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఏదైనా గానీ ఫ్రంట్ ఆఫీస్ కానీ, కిచెన్ గానీ, లైక్ కిచెను, ఇది సేల్స్ అండ్ మార్కెటింగు, స్టోర్ కీపరు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ జాబ్స్ ఉంటాయి. హాస్పిటాలిటీలో ఏమేమి జాబ్స్ ఉంటాయో అవన్నీ జాబ్స్ ఉంటాయి ఇక్కడ. వాటికి మనకు మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్లస్ అది మీకు ప్రాపర్గా మీ సర్టిఫైడ్ అయి ఉండాలి. తర్వాత ఇంకా ఇక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ అడుగుతున్నారు. నార్మల్గా రిసార్ట్లో జాబ్ చేసే వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా వాళ్ళదే ఉంటుంది. ఫుడ్ ఆల్మోస్ట్ 90% రిసార్ట్స్లలో బాగుంటుంది. అంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్ అలా ఉండదు, కానీ అంటే తినొచ్చు. చికెను, మటను అన్నీ దొరుకుతాయి. ఫ్రూట్సు, జ్యూసెస్ అన్నీ ఉంటాయి. ఇంకా గవర్నమెంట్లో కానీ మాలీలో వర్క్ చేసే వాళ్ళు కొందరు అకామిడేషన్ ఇవ్వరు, ఫుడ్ అండ్ అకామిడేషను. అప్పుడు అంటే ఫుడ్కు అకామిడేషన్కి వాళ్ళు కొంత మనీ అయితే పే చేస్తారు. అప్పుడు మనమే కుక్ చేసుకొని రూమ్కి ఒక 4 షేరింగ్ రూము అలా ఇస్తారు. అందులో మనం స్టే చేయాల్సి ఉంటుంది. రిసార్ట్లో అయినా అంతే. అంటే బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ బట్టి, ఇప్పుడు మీరు ఏదైనా స్టోర్ కీపరు అట్లా అనుకోండి, ఒక 2 షేరింగ్ 3 షేరింగ్ అట్లా ఇస్తారు. నార్మల్గా డాక్టర్స్కి అయితే సింగిల్ అకామిడేషను. కొన్ని రిసార్ట్లో నర్సెస్కి కూడా సింగిల్ అకామిడేషను. కొన్ని రిసార్ట్స్లో నర్సెస్కి ట్విన్ షేరింగ్ ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ రిసార్ట్, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ జాబ్ ప్రియారిటీ అనమాట. దీన్ని బట్టి మీరు ఏ జాబ్కి ఎలిజిబుల్, మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ జాబ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు, దాన్ని సర్టిఫికేట్ తెచ్చుకోండి ఫస్ట్. సర్టిఫికేట్ తెచ్చుకున్నాక మీకు నేను జాబ్స్ ఉంటే నేను పోస్ట్ చేస్తాను. ఆ జాబ్స్ నాకు అప్పుడు CV పంపించండి. నేను ఇక్కడ కాంటాక్ట్ అవుతాను. ఇందులో ఫ్రాడ్ అలా ఏం లేదండి. నార్మల్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మన తెలుగు వాళ్ళు రిసార్ట్స్లలో చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియక మేబీ మీరు రాలేదేమో. నేను కూడా అంతే. నాకు మాల్దీవ్స్ అంటే ఫస్ట్లో తెలిసేది కాదు. తర్వాత తెలిసిన ఇక్కడ జాబ్స్ ఉంటాయి, ఇలా రిసార్ట్స్ ఉంటాయి, అట్లా అది ఏం తెలిసేది కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇక్కడ రిసార్ట్స్ ఉంటాయి, 5 స్టార్ రిసార్ట్స్ ఉంటాయి, 3 స్టార్ రిసార్ట్స్ అవన్నీ ఉంటాయి. అందులో హాస్పిటాలిటీ జాబ్స్ ఉంటాయి. ఒక్కొక్క రిసార్ట్లో మినిమం 200 స్టాఫ్ ఉంటారు. అందులో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. క్యాజువల్స్ ఉంటారు. క్యాజువల్స్లో గార్డెనింగు, క్లీనింగు ఇక్కడ వాళ్ళందరూ ఉంటారు. ఇంకా ఇంజనీరింగ్ అంటే పెయింటరు, కార్పెంటర్స్, ఇవన్నీ AC వర్కర్స్ అందరూ, అన్ని జాబ్స్ ఉంటాయి. పలానా జాబ్ అని లేదు. హాస్పిటాలిటీకి సంబంధించిన అన్ని జాబ్స్ ఉంటాయి. కానీ డ్రైవర్గా ఇక్కడ ఉండవండి. డ్రైవర్గా ఇక్కడ ఏం అవసరం లేదు. వీళ్ళే అంటే ఇక్కడ ఎక్కడికి ట్రావెల్ చేయరు కదా. నార్మల్గా మనం మాలే నుంచి ప్లెయిన్లో వస్తాము, లేదా బోట్లో వస్తాము. ఆ బోట్ క్యాప్టెన్గా కానీ అట్లా ఉంటాయి తప్ప డ్రైవర్గా అలాంటివి ఏమి ఉండవు. మీకు మాలేలో కూడా తక్కువ, చాలామంది లోకల్స్కే ఇస్తారు అని నేను అడిగాను ఇక్కడ ట్యాక్సీ వాళ్ళని, లోకల్స్ని. వాళ్ళు చెప్పారు ఇది లోకల్ వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ అనేసి చెప్పారు. బట్ నాకు అదంత ఐడియా లేదు. ఇక్కడ రిసార్ట్లో అయితే డ్రైవర్ జాబ్స్ ఉండవు. ఇంకా ఫ్రంట్ ఆఫీస్ అంటే రిసెప్షనిస్టు, బట్లర్స్ అంటే ఇక్కడ గెస్ట్ని వాళ్ళు ఇప్పుడు ఒక రిసార్ట్లో అయితే 2 గెస్ట్ని వాళ్ళు చూసుకుంటారు. కొన్ని రిసార్ట్లో 3, కొన్ని రిసార్ట్లో 10 మెంబర్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ రిసార్ట్ బట్టి ఉంటుంది. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా అలా జాబ్స్ ఉంటాయి. సేల్స్ అండ్ మార్కెటింగు, షాప్ కీపరు, ఇక్కడ స్టాఫ్కి షాప్ ఉంటుంది. అండ్ ఆల్సో గెస్ట్లకి షాప్ ఉంటుంది. అది కూడా అక్కడ వర్క్ చేయడానికి ఉంటుంది. ఇంకా గార్డెనింగ్ వర్క్స్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, కొబ్బరి చెట్లు, అవి కొబ్బరికాయలు తీసేవి అవన్నీ ఉంటాయి. ఇంకా చెఫ్స్ అని,
క్లీనింగ్ ఐస్, హౌస్ కీపింగ్, లాండ్రీ అవన్నీ ఉంటాయి. ఇంకా అకామిడేషన్లోనే మనకు లాండ్రీ ఉంటుంది, సెల్ఫ్ లాండ్రీ ఉంటుంది. లాండ్రీలో మనం ఇస్తే వాళ్ళు వాష్ చేసి ఐరన్ చేసి కూడా ఇస్తారు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది. కొన్ని రిసార్ట్స్లలో లిక్విడ్ మనమే కొనుక్కోవాలి, కొన్ని రిసార్ట్స్లలో లిక్విడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అకామిడేషను బాగానే ఉంటుంది, అంత బాగాలేకుండా ఏముండదు. కానీ కొన్ని రిసార్ట్స్లలో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, కొన్ని రిసార్ట్స్లలో చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ 5 స్టార్ రిసార్ట్స్ కదా. అకామిడేషన్ అంతా బాగానే ఉంటుంది, బెడ్స్ అన్నీ ఉంటాయి. మనకు ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తినచ్చు, మనల్ని ఇక్కడ ఎవరు రిస్ట్రిక్ట్ చేయరు. మనం ఫుడ్ తిని మన జాబ్ చూసుకొని మనం ఎందుకు వచ్చామా అని మాత్రమే చూసుకోవాలి. అదర్ యాక్టివిటీస్ అన్నీ మానేసి మంచిగా మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు, మన ఫ్యామిలీని చూసుకోవడానికి, మనం కొంచెం మనీ సేవ్ చేసుకోవడానికి. రిసార్ట్స్లో ఉంటే మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు, మీకు ఇక్కడ ఎటువంటి ఖర్చు ఉండదు. మీరంతకు మీరు ఖర్చు పెడితే తప్ప మీకు ఏం ఖర్చు ఉండదండి. ఫుడ్, అకామిడేషను అన్నీ ఫ్రీనే. ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించండి. మీ ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్స్ అంటే ఇప్పుడు కష్టము. మరి ఏదైనా ఉంటే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.